ఉగాది తర్వాత వచ్చే తెలుగు సంవత్సరంలో కొన్ని రాశుల వారికి ఆదాయం తక్కువగాను, ఖర్చు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఏ రాశుల వారు ఏలినాటి శని, అర్ధాష్టమ, అష్టమ శని బారిన పడుతున్నారు? ఏ రాశుల వారిపై దీని ప్రభావం ఉంటుంది అనేది ప్రస్తుతం తెలుసుకుందాం. మేషరాశి. మేషరాశి వారికి ఉగాది నుండి ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు రాబోతున్నాయి. ఈ సంవత్సరం మేషరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14గా ఉంటుంది. ఆదాయానికి మించిన డబ్బులను ఖర్చు చేయడం వల్ల ఆర్థికంగా నష్టం వాటిల్లుతుంది. ఇక వీరికి ఉగాది నుంచి ఏలినాటి శని ప్రారంభం కావడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాలి. వీలైనంతగా పొదుపు చేయడం నేర్చుకోవాలి. సింహరాశి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 11గా ఉంటుంది. ఈ రాశి వాళ్ల చేతుల్లో ఈ ఏడాది ఖర్చులే ఎక్కువ ఉంటాయి. ఫలితంగా ఆర్థిక సమస్యలు వస్తాయి. ఈ రాశి వారికి అష్టమ శని ప్రారంభం కావడం వల్ల చేతిలో ఎంత డబ్బు ఉన్నా ఖర్చయిపోతుంది. ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో లోపం కనిపిస్తుంది. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14గా ఉంటుంది. వీరు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. మే 25వ తేదీన గురువు అష్టమ స్థానంలోకి మారుతున్న కారణంగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కష్టార్జితం కూడా వృధా అవుతుంది. మీరు తప్పనిసరిగా పొదుపును అలవాటు చేసుకుంటే మంచిది. ధనుస్సు రాశి. ధనస్సు రాశి వారికి విశ్వావసు నామ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5 ఉండడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు వస్తాయి. ఈ రాశి వారికి అర్ధాష్టమ శని కారణంగా ఆర్థిక సమస్యలు వస్తాయి. ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో కొన్ని పొరపాట్లు జరిగే అవకాశం ఉంది. నష్టాలు వచ్చే అవకాశం ఉంది. మకర రాశి. మకర రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14. ఈ సంవత్సరం మకర రాశి వారికి ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. ఆదాయం ఆశించిన స్థాయిలో ఉండదు. వీలైనంతగా వృధా ఖర్చులు తగ్గించుకోవాలి. మే 25వ తేదీన గురువు 6వ స్థానంలోకి మారుతున్నందువల్ల ఆదాయం విషయంలో పెద్దగా పురోగతి ఉండదు. కాబట్టి జాగ్రత్త. కుంభరాశి. కుంభరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14. వీరికి కూడా కొత్త సంవత్సరంలో ఖర్చులు బాగా పెరుగుతాయి. ఉగాది తర్వాత ధనస్థానంలో శని ప్రవేశించడం కారణంగా ఆదాయ మార్గాలు బాగా తగ్గుతాయి. శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ అన్నట్టుగా ఉంటుంది. ఆర్థిక నిర్వహణ బాధ్యతల్ని జీవిత భాగస్వామికి అప్పగించడం వల్ల ప్రయోజనం ఉంటుంది. మీనరాశి. మీన రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5. మీన రాశి వారు ఏలినాటి శని కారణంగా ఉగాది తర్వాత నుంచి ఆర్థికంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. వీరికి ఈ సమయంలో కష్టాలు చుట్టుముడతాయి. కనుక మీన రాశి వారు జాగ్రత్తగా ఉండాలని సూచన.